అంతర్ముఖం ఎపిసోడ్ 24 శీర్షిక ఇంద్రియ వ్యామోహం ఎక్కువైతే ఏమవుతుంది. ఉపశీర్షిక తాత్కాలిక ఆనందం శాశ్వత బంధనమా. మనిషి జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం ఒక యుద్ధం జరుగుతుంది. అది బయట ప్రపంచంతో కాదు, మన లోపలే జరుగుతుంది. మనస్సు మరియు ఇంద్రియాల మధ్య. మనసు చెబుతుంది చాలు, ఇంద్రియాలు చెబుతాయి ఇంకా కావాలి. ఈ ఇంకా కావాలి అనే మాటే మనిషి జీవితాన్ని నడిపించే ఒక గుప్త శక్తి. కాని అది నియంత్రణలో లేకపోతే అది మనల్ని నాశనం చేసే శక్తిగా మారుతుంది. ఒక చిన్న ఊరిలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతను తెలివైనవాడు, కష్టపడేవాడు. కాని ఒక చిన్న బలహీనత ఉంది. అతను తన ఇంద్రియాలను నియంత్రించలేకపోయేవాడు. మొదట అది చిన్న విషయాలతో మొదలైంది. ఫోన్లో ఎక్కువ టైం గడపటం, అవసరం లేని వీడియోలు చూడటం, రాత్రి ఆలస్యంగా నిద్రపోవటం. అతననుకున్నాడు ఇది చిన్న విషయం మాత్రమే. కాని అది ధీరగా అతని జీవితాన్ని ఆక్రమించటం మొదలుపెట్టింది. రోజులు గడిచే కొద్దీ అర్జున్ యొక్క మనసు బలహీనమవుతోంది. చూపు అతన్ని ఆకర్షిస్తోంది. శబ్దం అతన్ని లాగుతోంది. రుచి అతన్ని బానిస చేస్తున్నది. అతని ఏది చూడాలనుకుంటే అది చూస్తున్నాడు. ఏది తినాలనుకుంటే అది తింటున్నాడు. ఏది వినాలనుకుంటే అది వింటున్నాడు. కాని ఒక విషయం అతనికి అర్థం కాలేదు. అతను తన జీవితాన్ని కోల్పోతున్నాడు. ఒకరోజు అతను అద్దంలో తనను తాను చూసుకున్నాడు. అతను ముందు ఉన్న అర్జున్ కాదు. అతని కళ్లల్లో తేజస్సు లేదు, మనసులో శాంతి లేదు, జీవితంలో దిశ లేదు. అతననుకున్నాడు, నేను ఎందుకిలా మారిపోయాను? సమాధానం ఒక్కటే, ఇంద్రియ వ్యామోహం. గురువు ప్రవేశం. ఒకరోజు అతనొక వృద్ధుణ్ణి కలిశాడు. ఆ వృద్ధుడు ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన కళ్లలో లోతైన శాంతి ఉంది. అర్జున్ అడిగాడు, నా జీవితంలో శాంతి ఎందుకు లేదు? వృద్ధుడు చిరునవ్వుతో చెప్పాడు, నువ్వు నీ ఇంద్రియాలకు యజమానివి కాదు, వాటి బానిసవు. అర్జున్ ఆశ్చర్యపోయాడు. అయితే నేను ఏం చెయ్యాలి? వృద్ధుడు చెప్పాడు, ఇంద్రియాలను ఆపాల్సిన అవసరం లేదు, వాటిని నియంత్రించాలి. మార్పు. ఆ రోజునుంచి అర్జున్ చిన్న మార్పులు చేయటం ప్రారంభించాడు. ఫోన్ ఉపయోగాన్ని తగ్గించాడు. ధ్యానం ప్రారంభించాడు. తన ఆలోచనలను గమనించడం మొదలుపెట్టాడు. మెల్లగా అతని మనస్సు తిరిగి శాంతిని పొందింది. అతను తెలుసుకున్నాడు, సుఖం బయట కాదు, లోపలే ఉంది. ముగింపు సందేశం. ఇంద్రియ వ్యామోహం ఎక్కువైతే మనిషి బానిస అవుతాడు. కాని అదే నియంత్రణలో ఉంటే అతను స్వతంత్రుడవుతాడు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.